పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్ ఆదేశాల మేరకు సాలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం 25వ వార్డు బంగారమ్మపేటలో మన వీధి మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్వర్ణ అవార్డు శానిటరీ సెక్రటరీలు, శానిటరీ సూపర్వైజర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొని పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ప్రతి కుటుంబం తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని వారు తెలియజేశారు. రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వారు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని వారు పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కలరా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలకు వారు సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, నీరు నిలిచే ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని వారు తెలియజేశారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హితమైన బట్ట సంచులను వినియోగించాలని, ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరచవచ్చునని అధికారులు వివరించారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని తెలియజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సఫాయి అప్నావో బిమారీ భగావో ప్రచార కార్యక్రమం ఉద్దేశాలను, వాటి గురించి కూడా ప్రజలకు వివరించారు. పరిశుభ్రతను అలవాటు చేసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చునని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామూహిక పరిశుభ్రత సమానంగా ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. అనంతరం బంగారమ్మపేటలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధులు, కాలువలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరుస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కల్పించారు. స్వచ్ఛ సాలూరు లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుధ్య విభాగం అధికారులు, స్వర్ణ అవార్డు శానిటరీ సెక్రటరీలు, శానిటరీ సూపర్వైజర్లు, పారిశుధ్య కార్మికులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. 4 రకాల చెత్తల్ని ప్రతిరోజు డస్ట్బిన్ ద్వారా భాస్కర్ వర్కర్కి చెత్తల్ని అందిస్తామని, కాలువలు వేయమని, ఖాళీ స్థలం వేయమని